హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. కలవారి కోడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. చెప్పు విహారి, ఆ రోజు ప్రెస్ మీట్లో లక్ష్మియే నీ భార్య అని అందరికీ చెప్తా అన్నావు, ఎందుకు చెప్పలేదు అని యమున అడుగుతూ ఉంటుంది. ఇప్పుడు నన్ను ఏమీ అడగొద్దమ్మా, నేను ఏమీ చెప్పలేవను అని విహారి యమునతో చెప్తూ ఉంటాడు. నువ్వు చేసిన తప్పుకి పొరపాట్లకి లక్ష్మి శిక్ష అనుభవిస్తుంది. పాపం అమాయకురాలు లక్ష్మి ఏ తప్పు చేయలేదు. నీ కోసం, మన కుటుంబం కోసం ఎన్నో బాధలు పడుతుంది అని చెప్పి యమునంటుంది. నువ్వు చెప్పింది కరెక్టేనమ్మా, లక్ష్మి మన కోసం, మన కుటుంబం కోసమే అన్ని కష్టాలు అన్ని బాధలు పడుతుంది అని విహారీ చెప్తూ ఉంటాడు. అన్నీ తెలిసినా కూడా లక్ష్మి గురించి నువ్వు మరి ఎందుకురా ఇలా ఆలోచిస్తున్నావు? లక్ష్మియే నీ భార్య అని చెప్పుంటే ఈరోజు ఇంతమంది ఇన్ని రకాలుగా మాట్లాడేవాళ్ళు కాదు కదా అని చెప్పి యమునంటుంది. నాకు కాస్త సమయం ఇవ్వమ్మా, లక్ష్మి నా భార్య అని, ఈ ఇంటి కోడలని చెప్తాను అని విహారీ అంటూ ఉంటాడు. ఎంత సమయం కావాలి విహారీ, ఎంత సమయం కావాలి? ఇప్పటికే పాపం ఎన్నో కష్టాలు అనుభవిస్తుంది. అసలు లక్ష్మి ఆ వ్యభిచార గృహం దగ్గరికి ఎందుకు వెళ్ళింది విహారీ అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది. ఒక దుర్మార్గుడు నాకు ఫోన్ చేసి నన్ను ఇబ్బంది పెడుతున్నాడు. అతను ఎవరో తెలుసుకోవడం కోసం అడ్రస్ పట్టుకొని లక్ష్మి వెళ్ళిందమ్మా అని విహారీ చెప్తూ ఉంటాడు. పాపం లక్ష్మి ఇప్పుడు కూడా నీ కోసమే అరెస్ట్ అయిందారా అని చెప్పి యమున అంటూ ఉంటుంది. మరి అరెస్ట్ అయిన లక్ష్మిని ఇంకా ఎందుకురా విడిపించుకొని తీసుకురాలేదు అని యమున అడుగుతూ ఉంటుంది. లక్ష్మిని అరెస్ట్ చేసిన ఎస్ఐ లక్ష్మి మీద పగపట్టినట్టు మాట్లాడుతుంది. లక్ష్మిని వదిలిపెట్టనంటుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదమ్మా అని విహారీ యమునతో చెప్తూ ఉంటాడు. ఒరే విహారీ, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నా కోడలు లక్ష్మి ఈరోజు సాయంత్రం కల్లా ఇంట్లో ఉండాలి అని చెప్పి యమున అంటుంది. లక్ష్మి నా కోసం కష్టాలు అనుభవిస్తుందే కాకుండా అరెస్ట్ అయ్యి ఈరోజు జైలుకు వెళ్ళింది. లక్ష్మిని ఎలాగైనా సరే విడిపించి తీసుకొస్తానమ్మా అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు. ఇక మరోవైపు విహారీ ఆలోచిస్తూ ఉంటాడు. ఇక మరోవైపు అంబిక తన రూమ్లోకి వెళ్ళి తనలో తానే నవ్వుకుంటూ ఉంటుంది. ఓసే లక్ష్మి, సీఈఓ అయ్యావని చెప్పి విర్రవీగావు కదా, సీఈఓ అయినా గంటకే నిన్ను అరెస్ట్ చేయించానే అని అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది. లక్ష్మి పోలీస్ స్టేషన్ నుంచి డైరెక్ట్గా జైలుకే వెళ్ళాలి. ఆ లక్ష్మి ఎట్టి పరిస్థితుల్లో తిరిగి రాకూడదు అని చెప్పి అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది. వెంటనే అంబిక లక్ష్మిని అరెస్ట్ చేసిన పోలీసులకు ఫోన్ చేస్తుంది. హలో, ఎవరు అని ఎస్ఐ అడుగుతూ ఉంటుంది. నేను ఎవరన్నది మీకు ముఖ్యం కాదు, నేను చెప్పే మ్యాటర్ మాత్రమే ముఖ్యం అని అంబిక చెప్తూ ఉంటుంది. ఏంటది అని ఎస్ఐ అడుగుతూ ఉంటుంది. మీరు ఉదయం వ్యభిచార గృహంలో కనక మహాలక్ష్మి అనే అమ్మాయిని అరెస్ట్ చేశారు కదా అని అంబిక అడుగుతూ ఉంటుంది. అవును అని ఎస్ఐ అంటూ ఉంటుంది. మీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను. ఆ కనక మహాలక్ష్మిపై లేనిపోని కేసులన్నీ పెట్టి దాన్ని డైరెక్ట్గా జైలుకు వెళ్ళేలా చేయండి అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది. అసలు మీరెవరు, ఇదంతా ఎందుకు చేయాలి అని ఎస్ఐ అడుగుతూ ఉంటుంది. నేను ఎవరన్నది ముఖ్యం కాదని ముందే చెప్పాను కదా, మీకు డబ్బు కావాలంటే నేను చెప్పినట్టు చేయండి అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది. సరే, మీరు డబ్బు ఇస్తా అంటున్నారు కాబట్టి మీరు చెప్పినట్టే చేస్తాను అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటుంది. థ్యాంక్ యూ ఎస్ఐ గారు, మీరు నా పని పూర్తి చేయగానే మీ అకౌంట్లో డబ్బులు పడిపోతాయి అని అంబిక ఫోన్ కట్ చేస్తుంది. వసే లక్ష్మి, ఇక నువ్వు రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్తావో లేకపోతే అండమాన్ జైలుకు వెళ్తావో నీకే తెలియాలే. ఇక నువ్వు జీవితం మొత్తం జైల్లోనే ముగిసిపోతుంది, లేకపోతే ఈ అంబికతో పెట్టుకుంటావా అని చెప్పి అంబిక మనసులో అనుకుంటూ వెనక్కి తిరిగి పక్కపక్క నవ్వబోతూ ఉండగా ఎదురుగా విహారీ ఉంటాడు. విహారీ అని అంబిక షాకింగ్గా విహారీ వైపు చూస్తూ, నువ్వెప్పుడొచ్చావు విహారీ అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటుంది. లక్ష్మిని అరెస్ట్ చేసిన ఎస్ఐతో నువ్వు మాట్లాడుతున్నప్పుడు వచ్చాను అత్తయ్య అని చెప్పి విహారీ అంటాడు. విహారీ, లక్ష్మిని వదిలిపెట్టమని చెప్తున్నాను నేనే అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది. ఎందుకు అత్తయ్య మీకు లక్ష్మి అంటే అంత కోపం అని విహారీ అడుగుతూ ఉంటాడు. నా కోపం ఏంటి విహారీ అని అంబిక అంటూ ఉంటుంది. ఇంకా నటించొద్దు, ఇప్పటికే మీ నటన మొత్తం చూసేశాను అని విహారీ అంటూ ఉంటాడు. రేయ్, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావేంట్రా అని అంబిక అంటూ ఉంటుంది. లక్ష్మిపై ఎందుకు మీకు అంత కోపం, ఎందుకు అంత ద్వేషం, లక్ష్మి ఏ తప్పు చేసింది అని విహారీ అడుగుతూ ఉంటాడు. రే విహారీ, ఏం మాట్లాడుతున్నావురా అని అంబిక అంటూ ఉంటే, నాకు తెలిసిన వరకు లక్ష్మి అరెస్ట్ అవ్వటానికి కూడా మీరే కారణం అత్తయ్య అని విహారీ అంటూ ఉంటాడు. రేయ్, పిచ్చి పిచ్చిగా మాట్లాడకురా, లేనిపోని నిందలన్నీ నా మీద వేయకు అని అంబిక అంటూ ఉంటుంది. లేదు, లక్ష్మి అరెస్ట్ అవటానికి నువ్వే కారణం అని చెప్పి విహారీ కోపంగా గట్టిగా అరుస్తూ ఉంటాడు.
దాంతో కుటుంబ సభ్యులంతా కూడా పరిగెత్తుకుంటూ వస్తారు. ఏం జరిగింది? ఎందుకు అంబిక మీద అలా అరుస్తున్నావు విహారి అని చారుకేశ అడుగుతూ ఉంటాడు. లక్ష్మి అరెస్ట్ అవ్వడానికి కారణం అంబిక అత్తయ్య అని విహారి చెప్తూ ఉంటాడు. అందరూ కూడా షాకింగ్గా అంబిక వైపు చూస్తూ ఉంటారు. ఏమ్మా అంబిక, విహారీ చెప్పేది నిజమా అని భక్తవచ్చలం అడుగుతూ ఉంటాడు. ఏంటి నాన్న మీరు కూడా అని అంబిక అంటూ ఉంటుంది. అత్తయ్య, మీరు ఫోన్లో ఆ ఎస్ఐతో మాట్లాడటం నేను విన్నాను అని విహారీ చెప్తూ ఉంటాడు. లక్ష్మిని వదిలిపెట్టమని రిక్వెస్ట్ చేస్తున్నాను విహారీ అని అంబిక చెప్తూ ఉంటే, రిక్వెస్ట్ చేస్తున్నారో లేకపోతే లక్ష్మిపై లేనిపోని కేసులన్నీ పెట్టి లక్ష్మి జీవితం జైలుకే అంకితం చేయమని మాట్లాడారో అంతా విన్నాను. ప్రూఫ్ చూపించమంటారా అత్తయ్య అని విహారీ అంబికను అడుగుతూ ఉంటాడు. ఇక దాంతో అంబిక టెన్షన్ పడుతూ ఉంటుంది. అంబిక, నీ టెన్షన్ చూస్తుంటే విహారీ చెప్పిందే నిజమనిపిస్తుంది అని భక్తవచ్చలం అంటాడు. చెప్పండి అత్తయ్య, లక్ష్మి ఏ తప్పు చేసింది? ఎందుకు లక్ష్మిపై ఇలాంటి కేసు పెట్టి లక్ష్మిని అరెస్ట్ చేపించారు అని విహారీ అడుగుతూ ఉంటాడు. ఏంట్రా, ఏంటి నన్నే నిలదీస్తున్నావు? చెప్తా వీణ అయితే. నా ప్రతి పనిలో ఆ లక్ష్మి నాకు అడ్డుగా నుంచుంటుందిరా. సీఈఓగా ఉన్న నన్ను దించేసి ఆ లక్ష్మిని సీఈఓని చేశావు. మీ నాన్న చనిపోయిన తర్వాత బిజినెస్లన్నీ కూడా నా నెత్తిన పెట్టుకొని మగరాయుడిలాగా ఈ ఇంటిని, ఈ బిజినెస్లని డెవలప్ చేశాను. అలాంటి నాకు ఈ ఇంట్లో ఎలాంటి విలువ లేకుండా పోయిందిరా. దానికి కారణం ఆ లక్ష్మి ఎరా. ఆ లక్ష్మి ఈ ఇంటికి ఏ ముహూర్తాన వచ్చిందో. నాకంటూ ఈ ఇంట్లో విలువ లేదు. నన్ను ఆఫీసులో కూడా విలువ లేకుండా చేసింది. అలాంటి లక్ష్మికి బుద్ధి చెప్పాలనుకున్నాను. అందుకే లక్ష్మిని జైలుకి అంకితం చేయమన్నాను. ఒకటి కాదు, రెండు కాదు, నేను ఏ పని చేసినా కూడా ప్రతి పనిలో ఆ లక్ష్మి అడ్డుగా వస్తూనే ఉంది అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది. ఇక దాంతో భక్తవచ్చలం అంబిక చెంపపై లాగిపెట్టి ఒక్కటిచ్చి, పాపం అమాయకురాలు లక్ష్మి, మన కుటుంబం మన బిజినెస్లు బాగుండటం కోసమే కదా తను ఏం చేసినా కూడా ఇప్పటి వరకు తన వల్ల మన కుటుంబానికి కానీ మన బిజినెస్కి కానీ ఎలాంటి నష్టమైనా జరిగిందా? అది ఆలోచించకుండా అమాయకురాలైన లక్ష్మి జీవితంపై అలాంటి మచ్చ వేయించావు. ఏం బుద్ధి అంబిక నీది అని చెప్పి భక్తవచ్చలం అంటాడు. చూసారా నాన్న, చూసారా, ఇప్పుడు కూడా ఆ లక్ష్మి వల్లే నన్ను కొట్టారు మీరు అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది. కొట్టడం కాదు, మీరు ఈ పని చేసినందుకు మిమ్మల్ని చంపేయాలత్తయ్య అని చెప్పి విహారీ అంటాడు. ఈ ఇంట్లో వాళ్ళకి ఎవరు కూడా విలువ ఇవ్వట్లేదు. బయట నుంచి వచ్చిన వాళ్ళకు మాత్రమే విలువ ఉంటుంది. చిచి, ఈ కుటుంబానికి ఏం చేసినా కూడా ఉపయోగం లేదు. అందరూ ఆ లక్ష్మికి వంత పాడేవాళ్లే కానీ ఇంట్లో ఉన్న వాళ్లకు సపోర్ట్ చేసేవాళ్లే లేకుండా పోయారు. ఏం మనుషులు, మీరు ఎప్పటికి మారతారు అని చెప్పి అంబిక కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఒరే విహారీ, అంబిక చేసిన పనికి నేను నీకు క్షమాపణ చెప్తున్నానరా. లక్ష్మిని ఏదో ఒక విధంగా విడిపించి తీసుకురారా అని భక్తవచ్చలం అంటూ ఉంటాడు. తాతయ్య, మీరు నాకు క్షమాపణ చెప్పడం ఏంటి? అసలు లక్ష్మిని ఎలా తీసుకురావాలో అర్థం కావట్లేదు. ఆ ఎస్ఐ లక్ష్మిపై పగపట్టినట్టు మాట్లాడుతుంది అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు. విహారీ, పదరా, మనం పోలీస్ స్టేషన్ ముందే కూర్చుందాం పదరా. ఆ పోలీసులు అంబిక చెప్పిన మాటలకు లక్ష్మిని ఏం చేస్తారోనని భయంగా ఉందిరా అని చెప్పి చారుకేశ అంటూ ఉంటాడు. ఇక మరోవైపు ఎస్ఐ లక్ష్మిని సెల్లో నుంచి బయటకు తీసుకురమని కానిస్టేబుల్కి చెప్తుంది. ఇక లక్ష్మిని కానిస్టేబుల్ వెళ్ళి, మేడం గారు మిమ్మల్ని బయటికి తీసుకురమన్నారు అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఇక లక్ష్మి బయటికి రాగానే, ఏంటి లక్ష్మి బాగా నీరసంగా కనిపిస్తున్నావు, కొన్ని మంచినీళ్ళు తాగుతావా అని ఎస్ఐ అడుగుతూ ఉంటుంది. తాగుతాను మేడం అని లక్ష్మి అంటుంది. ఇదిగో తీసుకో అని చెప్పి ఎస్ఐ లక్ష్మికి మంచినీళ్ళు ఇస్తూ ఉంటుంది. లక్ష్మి మంచినీళ్ళ గ్లాస్ తీసుకోబోతూ ఉండగా గ్లాసుని కింద పడేలా ఎస్ఐ వదిలేస్తుంది. అయ్యోయ్యో, గ్లాసు పట్టుకోకముందే చెయ్యి వదిలేశానా లక్ష్మి? అందుకే గ్లాస్ కింద పడిపోయిందా? లేకపోతే నీ పొగరు అహంకారంతో కింద పడిపోయిందా అని ఎస్ఐ లక్ష్మిని అడుగుతూ ఉంటుంది. ఏంటి ఎస్ఐ గారు, ఏం మాట్లాడుతున్నారు అని లక్ష్మి అంటూ ఉంటుంది. ఏంటి నేను మాట్లాడుతుంది నీకు అర్థం కావట్లేదా అని ఎస్ఐ లక్ష్మి మెడలో ఉన్న తాళిని పట్టుకుంటుంది. ఎస్ఐ గారు, నా తాళిని వదలండి అని లక్ష్మి అంటూ ఉంటే, నీకు పెళ్ళై కూడా ఇదేం బుద్ధే, ఇలాంటి పని ఎందుకు చేస్తున్నావే అని ఎస్ఐ లక్ష్మిని అడుగుతూ ఉంటుంది. ప్లీజ్ ఎస్ఐ గారు, నన్ను వదిలిపెట్టండి, నా మెడలో ఉన్న తాళిని వదిలిపెట్టండి అని లక్ష్మి అంటూ ఉంటుంది. సిగ్గు లేకుండా వ్యభిచారం చేస్తూ అడ్డంగా దొరికిపోయి వదిలిపెట్టమని అడుగుతున్నావా? అవును, నీకు బాగా యాటిట్యూడ్ ఎక్కువంట, పొగరు ఎక్కువంట, అహంకారం ఎక్కువంట అని ఎస్ఐ అడుగుతూ ఉంటుంది. ఎవరు చెప్పారు అని లక్ష్మి అంటూ ఉంటుంది. వివరాలన్నీ కనుక్కొని చెప్తానులే లక్ష్మి అని చెప్పి ఎస్ఐ అంటూ ఉంటుంది. ఇక దాంతో కోపంగా లక్ష్మి ఎస్ఐ వైపు చూస్తూ ఉంటే, ఏంటే కోపంగా చూస్తున్నావు అని ఎస్ఐ తన కానిస్టేబుల్లకి సైగ చేస్తుంది. దాంతో కానిస్టేబుల్ వాళ్ళల్లో వాళ్లే కొట్టుకొని దెబ్బలు చేసుకుంటారు. అదేంటి అలా చేసుకుంటున్నారు అని లక్ష్మి అంటూ ఉంటుంది. కాస్త ఆగమ్మ లక్ష్మి, వాళ్ళ ఒంటి మీదకు గాయాలు రానివ్వు, చెప్తాను అని ఎస్ఐ అంటుంది. ఇక కానిస్టేబుల్ అందరికీ కూడా గాయాలవుతాయి.
ఇప్పుడు చెప్పమంటావా లక్ష్మి అని ఎస్ఐ అడుగుతూ ఉంటుంది. ఇంకా లక్ష్మి ఎస్ఐ వైపు చూస్తూ ఉంటే ఇంట్రాగేషన్ పేరుతో లక్ష్మిని కానిస్టేబుల్స్ ఇంట్రాగేషన్ చేస్తుంటే లక్ష్మి ఎదురు దాడి చేసింది. దాంతో మా కానిస్టేబుల్లందరికీ కూడా గాయాలయ్యాయని రేపు కోర్టులో చెప్పబోతున్నామమ్మా. దాంతో నీకు జీవితాంతం జైలు శిక్షే అని ఎస్ఐ చెప్తూ ఉంటుంది. ఎందుకు ఎస్ఐ గారు లేనిపోని కేసులన్నీ నా మీద పెట్టాలని చూస్తున్నారు అని లక్ష్మి అంటూ ఉంటే, ఎందుకా నేను చెప్తాను కదా అని ఎస్ఐ లక్ష్మిని లాక్కొని వెళ్ళి సెల్లోకి నెట్టేసి సెల్ లాక్ చేసేస్తుంది. దాంతో లక్ష్మి అక్కడికక్కడే స్పృహ కోల్పోతుంది. కానిస్టేబుల్స్ ఆ లక్ష్మిని జాగ్రత్తగా చూసుకోండి, అది మనకి బంగారపు పువ్వు లాంటిది అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటుంది. నాకు చిన్న పనుంది చూసుకొని వస్తాను, అప్పటి వరకు ఆ లక్ష్మి కాపలా కాయండి అని కానిస్టేబుల్లకు చెప్పి ఎస్ఐ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. పాపం ఈ అమ్మాయిని ఈ ఎస్ఐ బాగా ఇబ్బంది పెడుతుంది, కనీసం కొంచెం మంచినీళ్ళైనా ఇచ్చి ఏమైనా తినటానికి పెడదాం అని కానిస్టేబుల్ మనసులో అనుకొని లక్ష్మికి భోజనము మంచినీళ్లు తీసుకొని కానిస్టేబుల్ లక్ష్మి ఉన్న సెల్లోకి వెళ్తుంది. స్పృహ కోల్పోయిన లక్ష్మిని పట్టుకొని లక్ష్మి లక్ష్మి అని పిలవబోతూ ఉంటుంది. లక్ష్మి చెయ్యి పట్టుకున్నప్పుడు లక్ష్మి ప్రెగ్నెంట్ అని ఆ కానిస్టేబుల్కి తెలుస్తుంది. అమ్మ లక్ష్మి లేమ్మా అని చెప్పి కానిస్టేబుల్ లక్ష్మి మొహంపై నీళ్లు చిమ్ముతుంది. దాంతో లక్ష్మి స్పృహలోకి వస్తుంది. అమ్మ లక్ష్మి కొన్ని మంచినీళ్ళు తాగమ్మా అని కానిస్టేబుల్ అంటూ ఉంటే లక్ష్మి అనుమానంగా కానిస్టేబుల్ వైపు చూస్తూ ఉంటుంది. నువ్వు అనుమానం పడాల్సిన అవసరం లేదమ్మా, నేను మంచిదానేనమ్మా, వాళ్ళంత దుర్మార్గురాల్ని కాదు. కొన్ని మంచినీళ్ళు తాగి కొంచెం అన్నం తిను, బాగా నీరసంగా ఉన్నావు అని కానిస్టేబుల్ లక్ష్మికి మంచినీళ్ళు తాపించి అన్నం కలిపి నోట్లో పెడుతూ ఉంటుంది. చాలా థ్యాంక్స్ అండి అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. సరే అమ్మా, టాబ్లెట్స్ తెచ్చుకున్నావమ్మా అని కానిస్టేబుల్ అడుగుతూ ఉంటుంది. టాబ్లెట్స్ ఎందుకు అని లక్ష్మి అంటూ ఉంటుంది. అదేంటమ్మా నువ్వు ప్రెగ్నెంట్ కదా అని కానిస్టేబుల్ అంటూ ఉంటే, నేను ప్రెగ్నెంట్ ఏంటి అని లక్ష్మి అంటూ ఉంటుంది. నువ్వు ప్రెగ్నెంట్ అమ్మా, ఇందాక నువ్వు కళ్ళు తిరిగి పడిపోయినప్పుడు నీ చేతిని పట్టుకున్నప్పుడు నువ్వు ప్రెగ్నెంట్ అని నాకు తెలిసింది అని చెప్పి కానిస్టేబుల్ చెప్తూ ఉంటుంది. దాంతో లక్ష్మి షాకింగ్గా చూస్తూ ఉంటుంది. ఏంటమ్మా నువ్వు ప్రెగ్నెంట్ అని నీకు తెలీదా అని కానిస్టేబుల్ అంటూ ఉంటే, తెలియదు మేడం అని లక్ష్మి అంటుంది. నిన్ను చూస్తే అమాయకురాల్లా ఉన్నావే, మంచిదానిలా ఉన్నావు, ఇప్పుడు ఎలామ్మా అని కానిస్టేబుల్ అంటూ ఉంటుంది. నన్ను ఎలాగైనా సరే విహారీ గారు విడిపించుకొని తీసుకెళ్తారు, మీరు నా గురించి బాధపడకండి అని లక్ష్మి అంటుంది. సరే అమ్మా లక్ష్మి జాగ్రత్తగా ఉండు అని కానిస్టేబుల్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నేను ప్రెగ్నెంట్ అని చెప్పి లక్ష్మి తనలో తానే సంతోషపడుతూ ఉంటుంది. ఈ విషయం విహారీ గారికి తెలిస్తే ఎంత సంతోషపడతారో, అమ్మ నాన్నలు యమునమ్మ కూడా సంతోషపడతారు. కానీ నేను ఇలా అరెస్ట్ అయ్యానని వాళ్ళు నా గురించి ఆలోచించి ఎంత బాధపడుతున్నారో ఏంటో అని చెప్పి లక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు విహారీ చారుకేశ ఇద్దరు కూడా లక్ష్మికి భోజనం తీసుకొని పోలీస్ స్టేషన్కి వస్తూ ఉంటారు. ఇక అప్పుడే లక్ష్మి విహారీలు విడాకులు కావాలని ఒక జడ్జి దగ్గరకు వెళ్తారు కదా, ఆ జడ్జి విహారీకి ఫోన్ చేస్తూ ఉంటుంది. ఏదో కొత్త నెంబర్లా ఉంది అని చెప్పి విహారీ మనసులో అనుకొని ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. హలో ఎవరు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. విహారీ గారు నేనండి, మొబైల్ కోర్టు జడ్జిని. ఒకప్పుడు మీకు లక్ష్మి గారికి విడాకులు కావాలని నా దగ్గరకు వచ్చారు, మీరేమో విడాకులు వద్దని లక్ష్మి గారు విడాకులు కావాలని కోరారు, మీ ఇద్దరు చివరికి ఒకటయ్యారు, గుర్తుందా అని జడ్జి విహారీని అడుగుతూ ఉంటుంది. గుర్తుంది మేడం, నమస్తే అని విహారీ చెప్తూ ఉంటాడు. నమస్తే విహారీ, నేను మీ నాన్నకి ఫ్రెండ్ను కూడా, ఆ రోజు నీకు ఈ విషయం చెప్పాను గుర్తుందా అని జడ్జి గారు అంటూ ఉంటే, గుర్తుంది జడ్జి గారు అని విహారీ చెప్తూ ఉంటాడు. అది సరే, లక్ష్మిని ప్రాస్టిట్యూషన్ చేస్తుంటే అరెస్ట్ చేసినట్టు టీవీలో చూపిస్తున్నారు, నిజమా అని జడ్జి అడుగుతూ ఉంటుంది. అవును జడ్జి గారు, లక్ష్మి ఏ తప్పు చేయలేదు, కానీ పోలీసులు లక్ష్మిని వ్యభిచారం కేసులో అరెస్ట్ చేశారు అని విహారీ చెప్తూ ఉంటాడు. లక్ష్మిని విడిపించడానికి నేను చాలా ప్రయత్నాలు చేశాను, ఏ ఒక్కటి కూడా కుదరట్లేదు అని విహారీ చెప్తూ ఉంటాడు. డోంట్ వరీ విహారీ, నేను ఇప్పుడే పోలీస్ స్టేషన్కు వస్తున్నాను, మీరు కూడా అక్కడికి వచ్చేయండి, లక్ష్మిని నేను విడిపిస్తాను అని జడ్జి చెప్తూ ఉంటుంది. థ్యాంక్ యూ జడ్జి గారు, మేము పోలీస్ స్టేషన్కే వెళ్తున్నాము, లక్ష్మికి భోజనం తీసుకొని మీరు కూడా త్వరగా వచ్చేయండి అని విహారీ చెప్తూ ఉంటాడు. సరే విహారీ, అక్కడే వెయిట్ చేయండి, వచ్చేస్తున్నాను అని జడ్జి విహారీకి చెప్తూ ఉంటుంది. ఇక పక్కనే ఉన్న చారుకేశ ఎవరు విహారీ ఫోన్ చేసింది అని చెప్పి అడుగుతూ ఉంటాడు. మావయ్య, లక్ష్మిని వినిపించడానికి జడ్జి గారు వస్తున్నారు అని విహారీ చెప్తూ ఉంటాడు. నిజమా విహారీ, లక్ష్మి మంచితనమే లక్ష్మిని కాపాడబోతుందన్నమాట అని చెప్పి చారుకేశ అంటూ ఉంటాడు. అవును మావయ్య అని చెప్పి విహారీ అంటాడు. ఇక మరోవైపు విహారీ ఫోన్ మళ్ళీ రింగ్ అవుతూ ఉంటుంది. విహారీ ఫోన్ లిఫ్ట్ చేసి హలో సంధ్య గారు అని చెప్పి అంటూ ఉంటే, లక్ష్మి ఆ వ్యభిచార గృహంలో అరెస్ట్ అయిందని టీవీలో న్యూస్ వస్తుంది విహారీ, నిజమా అని
సంధ్య అడుగుతూ ఉంటుంది. నిజమే సంధ్య గారు అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు. మరి లక్ష్మిని విడిపించి తీసుకొచ్చారా అని సంధ్య అడుగుతూ ఉంటే, లక్ష్మిని విడిపించడానికి ఆ ఎస్ఐ ఎంత చెప్పినా కూడా వినిపించుకోవట్లేదు అని విహారీ చెప్తూ ఉంటాడు. ఆ ఎస్ఐ నాకు బాగా తెలుసు, నేను చెప్తే తప్పకుండా వింటుంది, నేను ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను విహారీ అని చెప్పి సంధ్య చెప్తూ ఉంటుంది. థ్యాంక్ యూ సంధ్య గారు అని విహారీ చెప్తూ ఉంటాడు. ఇంకా విహారీ ఫోన్ కట్ చేయగానే మళ్ళీ ఎవరు విహారీ అని చారుకేశ అడుగుతూ ఉంటాడు. పోలీస్ ఆఫీసర్ సంధ్య లక్ష్మిని కాపాడటం కోసం వస్తుంది మోయ అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు. నిజంగా ఆ దేవుడు ఉన్నాడు, నా కూతురు లక్ష్మిని కాపాడటానికి జడ్జి గారిని ఎస్ఐని పంపిస్తున్నాడు అని చెప్పి చారుకేశ సంతోషపడుతూ ఉంటాడు. ఇక అందరూ కలిసి పోలీస్ స్టేషన్ దగ్గరకు వస్తారు. పోలీస్ స్టేషన్లో లక్ష్మిని అరెస్ట్ చేసిన ఎస్ఐ కూర్చొని ఉంటుంది. జడ్జి గారిని చూసిన ఎస్ఐ, జడ్జి గారు మీరేంటి ఇలా వచ్చారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. లక్ష్మిని రిలీజ్ చేయించడం కోసం వచ్చాను అని జడ్జి గారు చెప్తూ ఉంటుంది. మీరు లక్ష్మిని రిలీజ్ చేయించడం కోసం వచ్చారా అని చెప్పి జడ్జిని ఎస్ఐ అడుగుతూ ఉంటుంది. అవును, నేను లక్ష్మిని రిలీజ్ చేయించడం కోసమే వచ్చాను, లక్ష్మి ఏ తప్పు చేయలేదు, లక్ష్మిని వెంటనే రిలీజ్ చేయండి అని జడ్జి చెప్తూ ఉంటే, రూల్స్ మీకు అన్నీ తెలుసు కదా మేడం అని ఎస్ఐ అంటుంది. రూల్స్ అన్నీ తెలుసులే కానీ నేను చూసుకుంటాను, వెంటనే లక్ష్మిని రిలీజ్ చేయండి అని జడ్జి చెప్పడంతో కానిస్టేబుల్స్ ఆ అమ్మాయిని రిలీజ్ చేయండి అని ఎస్ఐ చెప్తూ ఉంటుంది. ఇక లక్ష్మిని సెల్లో నుంచి బయటకు తీసుకురాగానే లక్ష్మి పరిగెత్తుకుంటూ విహారీ దగ్గరకు వచ్చి విహారీని గట్టిగా హగ్ చేసుకుంటుంది. కనకం, ఈ దెబ్బలేంటి, ఈ ఎస్ఐ నిన్ను కొట్టిందా అని విహారీ అడుగుతూ ఉంటాడు. అవును విహారీ గారు అని లక్ష్మి అంటుంది. థ్యాంక్ యూ జడ్జి గారు, మీరు చేసిన సహాయం ఎప్పటికీ మర్చిపోలేను అని విహారీ జడ్జికి చెప్తూ ఉంటాడు. పర్వాలేదు, లక్ష్మి మంచితనం తెలుసు కాబట్టి లక్ష్మిని రిలీజ్ చేపించడానికి వచ్చాను, మీరు లక్ష్మిని తీసుకొని వెళ్ళండి, ఎస్ఐపై ఎలాంటి యాక్షన్ తీసుకోవాలో నేను చూస్తాను అని చెప్పి జడ్జి చెప్తూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.